నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈ రోజు ఇంటర్వ్యూ చేయడానికి ముఖ్య కారణం ఎవరైతే ఇప్పుడు గెస్ట్ ఉన్నారో ఆమె ప్రీవియస్ ఇంటర్వ్యూలు ఇచ్చిన కింద వచ్చిన కమెంట్లు, ప్లస్ ఆమె ఇన్స్టాగ్రామ్ లో చేసే వీడియోలకి వచ్చిన కమెంట్లు, వీటిని బేస్ చేసుకొనే నేను ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈమె చేసే కంటెంట్ మొత్తం కూడా బోల్డ్ అంటే కూడా ఆ మాట సరిపోదేమో, అంతకు మించి ఉంటది ఆమె కంటెంట్. అట్లాంటి వీడియోల కింద వచ్చే కమెంట్లు ఎట్లున్నాయంటే ఆమె వేలో ఆమె కరెక్ట్ గానే ఉంది, తెలియని విషయాలని చాలా మందికి తెలిసేలా చేస్తుంది, ఆమె తప్పు కాదు, ఇంటర్వ్యూలు చేసే యాంకర్లదే తప్పు, చూసే వాళ్ళు ఉన్నంత కాలం చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా వీడియోలు అని చాలా రకాలుగా అమ్మాయికి సపోర్ట్ గా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఈ ఇంటర్వ్యూ ఒక క్వశ్చన్ అని నేను అనుకుంటున్నాను. సో ఎవరైతే అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ చూడండి. నాలాగే క్వశ్చన్స్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా చూడండి. ఆమె ఎవరో కాదు, బోల్డ్ భవానీ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాము. దీనికంటే ముందు ఇంకొక విషయం చెప్పాలి. ఏంటి అంటే ప్రతి ఇంటర్వ్యూ కింద కూడా మాకు వచ్చే రెగ్యులర్ కమెంట్స్ ఏంటి అని అంటే, ఎందుకు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఫేమస్ చేస్తున్నారు, ఎందుకు ఇలాంటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళని అంతా ఫేమస్ చేస్తున్నారు అని చెప్పి యాంకర్ల తప్పు, మీకు సిగ్గుండాలి, మీకు టీఆర్పీల కోసం ఎవరెవరిని పడితే వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తారంటారు. మరి అలాంటి వాళ్ళకే ఎందుకు మీరు వ్యూస్ అంటే మీరు వీడియోలు చూసి వ్యూస్ ఇస్తున్నారు? అది మీ సైడ్ నుండి కూడా ఆలోచించుకోవాలి కదా. ఛానల్ అన్న తర్వాత మంచి వీడియోలు చేసాము, చెడ్డ వాళ్ళని ఇంటర్వ్యూ చేసాము, అందరినీ ఇంటర్వ్యూ చేసాం, మేము అందరినీ సమానంగానే చూసాం. కానీ మీ చూసే చూపు నెగటివ్ ఇంటర్వ్యూల మీదనే ఎక్కువ ఉంది. పాజిటివ్ ఇంటర్వ్యూలు నేను ఎన్ని చేశాను, వాటికి వ్యూస్ రాలే. సో ఒక్కసారి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. ఇంటర్వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? చాలా బాగున్నాను. సో ఫస్ట్ పాయింట్ అయితే చెప్తాను. ఈ ఇంటర్వ్యూ మిమ్మల్ని ఏదో పర్సనల్ గా టార్గెట్ చేయడం కానీ, మిమ్మల్ని ఏదో ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని ఏదో మార్చాలి, అది చేయాలి, ఇది చేయాలి, లేకపోతే కావాలని ఏదో తిట్టాలి అనేదైతే ఉద్దేశం మాది కాదు. ఏదైతే మీ కంటెంట్ ఉందో దానిపైన మాత్రమే నేను క్వశ్చన్స్ అడుగుతాను. మీకు ఓకే కదా? తర్వాత అయితే మాత్రం వన్స్ ఇంటర్వ్యూలో మీరు చెప్పిన పాయింట్స్ కానీ మేము చెప్పిన క్వశ్చన్స్ కానీ ఇది డిలీట్ చేయండి అంటే మా సైడ్ నుండి మేము డిలీట్ చేయడానికి ఏ రకంగానూ రెడీగా ఉండం. నేను ఏ ఒక్కరు కూడా నెగిటివ్ గా పెట్టినా కూడా ఎవరిని కాల్ చేసి అసలు చెప్పలేదు. అదే, ఎందుకంటే మాకు అది చెప్పాలి కాబట్టి మా రూల్స్ ప్రకారంగా మీకు చెప్తున్నాము అంతే. సో ఇంక ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాము. బాగున్నారు, హ్యాపీ ఫ్యామిలీ. ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పరా? మాదైతే జాయింట్ ఫ్యామిలీ. ఓకే. అత్తగారు వాళ్ళదైతే. ఇంకా మేము హైదరాబాద్ లో ఉంటున్నాం. నా హస్బెండ్ జాబ్ చేస్తారు, నేను ఇంకా హౌస్ వైఫ్. అంటే స్టార్టింగ్ లో జాబ్ చేసిన మేనేజర్ గా. డిప్లొమా కంప్లీట్ అయ్యాక 1 year చేశాను పటాన్ చెరువులోనే. ఓకే. దాని తర్వాత ఇంకా ప్రెగ్నెంట్ గా ఇంకా 2 years అట్లా గ్యాప్ వచ్చి ఇంకా హౌస్ వైఫ్ గా ఉండిపోయినా. ఓకే. అత్త మామ వాళ్ళు నార్మల్ పని చేసుకున్నాం. పని కాదు, పొలాలు ఉన్నాయి, పొలాల పని, వ్యవసాయం చేసుకునే ఫ్యామిలీ. ఓకే. హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఇక కోకోనట్ షాప్ చేస్తున్నాడు. కోకోనట్ ఇంకా మేనేజర్ గా పోతుండు. ఓకే. ఎక్కడ మేనేజర్ గా? పటాన్ చెరువులో. అంటే ఏదైనా కంపెనీయా, ఆఫీస్ ఏంటి? ఆఫీస్ లోనే, ఆఫీస్ లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. ఓకే. అమ్మా నాన్న? మా అమ్మ నాన్న ఇక్కడే ఉంటారు, హైదరాబాద్. 5 years నుంచి ఇక్కడే ఉంటున్నా. ఓకే. మొత్తం హైదరాబాద్ లో 5 years నుండి ఉంటున్నారు. అమ్మ సైడ్ వాళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఏనా, లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ? మిడిల్ క్లాస్ వాళ్ళైతే. మా అత్తగారు అయితే కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ. ఓకే. అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? అక్క, తమ్ముడు, చెల్లి? చెల్లి ఒకటి ఉంది, చెల్లికి కూడా మ్యారేజ్, చిన్న పాప. ఓకే. అంటే చిన్న వయసులోనే పెళ్లి చేసేసారు. ఓకే. అంటే 18 తర్వాత చేసారా, 18 ముందే చేసేసారా? నాదైతే డిప్లొమా కంప్లీట్ అయ్యాక నా తర్వాత వెంటనే మా చెల్లికి కూడా చేసేసారు. ఎందుకు అలా? ఇంకా సంబంధం మంచిగా ఉంది, అంటే పోతే సెటిల్ అయిపోయినట్టే అన్నట్టు వాళ్ళ ఫీలింగ్. ఓకే. ఇంకా కష్టాలు ఉంటాయి కదా అత్త మామల నుంచి. ఓకే. సో ఇప్పుడు అంతా బానే ఉంటారా? మీకైతే ఫ్యామిలీ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, హ్యాపీ. ఓకే. డిప్లొమా చదువుకున్న మీరు జాబ్ ఎందుకని సడన్ గా ప్రెగ్నెన్సీ కోసం అని మానేస్తారా? డిప్లొమాలో ఏంటి మళ్ళీ?
డిప్లొమా అంటే సివిల్ ఇంజినీరింగ్. సివిల్ సివిల్ బ్రాంచ్ తీసుకున్నారు. ఓకే, కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత మళ్ళీ జాబ్ కి ట్రై అట్లా చేయలేదా? లేదు, ఇంకా హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉండు అని చెప్పిండు ఇంకా మా ఆయన. ఓకే. సరేలే అని ఉన్నా. ఓకే. సో ఈ ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎవరిది? వీడియోస్ చేయాలి, ఫస్ట్ వీడియోస్ చేయాలి అన్న ఆలోచన ఎవరిది? నాదే. ఏదైనా ఇప్పటి వరకు వచ్చినంత వరకైతే నాదే ఆలోచన అంతా కూడా. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్ నార్మల్‌గా అందరిలాగా నేను కూడా తీసిన రీల్స్, డాన్స్ గానీ, సాంగ్స్ గానీ అన్నీ తీసిన. తర్వాత వేరే వాళ్ళని తిట్టిన ట్రోల్స్ కూడా ఏసిన 2, 3. అవేమి పెద్దగా రీచ్ అవ్వలేదు. ఓకే. ఇంకా వెంటనే డిలీట్ చేసిన. ఇంకా ఒక అమ్మాయి నాకు ఇట్లా ప్రాబ్లం ఉన్నది, దానికి సొల్యూషన్ ఏంటంటే ఎలా? రిలేటివ్స్. ఏం ప్రాబ్లం? అంటే మా ఆయన, మా హస్బెండ్ వేరే వాళ్ళకెళ్ళి చూస్తున్నారు. అలా చూడకుండా ఉండాలంటే ఏం చేయాలక్క అంది. దానికి సొల్యూషన్ చెప్పా. తన ఫ్యామిలీ కొంచెం హ్యాపీగా ఏం సొల్యూషన్ చెప్పారు? నువ్వు చక్కగా ఉంటేనే కదా నీ హస్బెండ్ అని వేరే ఆమెకెళ్ళి చూడదు కదా. అంటే ఓకే. కొంచెం ఆమె నీట్ గా ఉండదు, మంచిగా అట్లా ఓకే. ఉండమ్మా. అట్లా ఉంటే నీ మొగుడు నీకుంటాడు, వేరే వాళ్ళకెళ్ళి ఎందుకు చూస్తాడు అని సొల్యూషన్ చెప్పా. తన ఫ్యామిలీ ఇప్పుడు బెటర్ గా ఉంది, బాగుంది అన్న తర్వాతే నేను ఇందులో ఒక 2 వీడియోలు పెట్టా, అది పబ్లిసిటీ అయింది. సో అదే, అంటే హస్బెండ్ వేరే అమ్మాయిలని ఎలా చూడకుండా ఉంటాడో మన గ్రిప్ లో ఎలా ఉండాలి అనేది మీ కాన్సెప్ట్ కదా. అలాంటి కాన్సెప్ట్ కాస్త ఎందుకని సెక్స్ వీడియోస్ కి ఎక్స్ప్లెనేషన్స్ కి వెళ్ళింది? ఇంకా చాలా మంది అవి వీడియోస్ పెట్టిన తర్వాత వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కామెంట్లు పెడుతుంటే ఇంకా నేను అవి చూసి ఒక 2, 3 చూస్తా. అన్ని చూడాలంటే నేను చూడలేను కదా. రెండిటికి సొల్యూషన్ చెప్తా. మళ్ళీ దానికి ఇంకో దానికి సొల్యూషన్ ఏంటి, ఇంకో దానికి సొల్యూషన్ ఏంటి, అట్లా పెంచుకుంటూ వాళ్ళు ఇప్పటి వరకు తీసుకొచ్చారు. ఓకే. సో ఇప్పుడు కానీ అందులో కొన్ని బ్యాడ్ గా ఉన్నాయి అవి నా వీడియోస్. అవి ఎందుకు చెప్పానంటే ఇప్పుడు వేరే వాళ్ళు నెగిటివ్ గా పెడుతున్నారు ఇట్లా అని. దాన్ని బట్టి నేను ఆ వీడియోస్ పెట్టాను. మీరు పెట్టే వీడియోస్ పరంగా అవతల వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఎలా అనుకుంటున్నారు? హెల్ప్ అయింది కాబట్టి ఏం హెల్ప్ అయింది? ఒకసారి మీ కామెంట్ సెక్షన్ లో కూడా చూసాను. గర్ల్స్ కూడా బ్యాడ్ కామెంట్లు పెట్టారు, దానికి పాజిటివ్ గా బాయ్స్ కూడా పెట్టారు. ఆమె చెప్పిన దాంట్లో మాకు యూస్ఫుల్ అయింది, నీకు అంత చేత కాకపోతే నువ్వు చెప్పకు, ఆమె చెప్పిందల్లా ప్రతి ఒక్కటి కరెక్టే. మీరు చేసే వీడియోస్ ఏ రకంగా కరెక్ట్ అంటే ఇప్పుడు మీరు పెట్టే వీడియోస్ కూడా నేను ఇప్పుడు మాట్లాడడానికి నాకు కొంచెం సిగ్గైతుంది ఒక అమ్మాయిగా. నేను ఆ క్వశ్చన్స్ కూడా నేను డైరెక్ట్ గా మిమ్మల్ని అడగలేను. సారీ, మీరు అనుకోవచ్చు గోల్డ్ ఇంటర్వ్యూ అని. ప్రాబ్లం వస్తే డాక్టర్లు కూడా మనం వెళ్ళి, నేను ప్రెగ్నెంట్ అప్పుడు డాక్టర్ అనే పదం మీరు వాడొద్దు భవాని గారు. నాకు వాళ్ళు పెట్టలేదు అసలు, నేను అనుకోవట్లేదు డాక్టర్ అని. లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన మాటలు ఏంటంటే డాక్టర్ చెప్పినప్పుడు తప్పులేంది, నేను చెప్తే తప్పేంటి? అవును, ఇప్పుడు నేను చదువుకోలేదు కాబట్టి డాక్టర్ డాక్టర్స్ ఏం చెప్తారు? ఇవి ఇంకా ఎక్స్ప్లెయిన్ గా చెప్తారు. డాక్టర్స్ ఏం చెప్తారు? ఇంకా ఎక్స్ప్లెయిన్ కూకట్పల్లికి రండి, మీకు ఒకవేళ కనుక నాతో సెక్స్ చేయాలి అనిపిస్తే కూకట్పల్లికి రండి, లేదంటే ఏమంటారు కమెంట్ బాక్స్ లో పెట్టండి అని చెప్తున్నారా డాక్టర్స్? మీకు ముందు కూడా చెప్పాను కదా, బ్యాడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ బ్యాడ్ వీడియోస్ 2, 3 ఒక 5 ఉంటాయి, అంతకు మించి ఎందుకు ఉన్నాయి బ్యాడ్ వీడియోస్? అవి వేరే వాళ్ళు అట్లా బాగా తిడటం వలన ఆ వీడియోస్ పెట్టవచ్చింది, లేకుంటే డాక్టర్స్ ఎన్ని సంవత్సరాలు చదువుకుంటారో తెలుసా? అసలు ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన డాక్టర్స్ ఏమంటారో తెలుసా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.